హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం ఎగ్ బుర్జీ చేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నా, ఒక 3 పచ్చిమిరపకాయలు అండ్ 4 ఎగ్స్ ఉన్నాయి. మీకైతే ఈరోజు ఒక సింపుల్ టిప్ చూపిస్తా. నార్మల్గా ఎగ్స్లోకి కారం పొడి కలుస్తుంది కదా, సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకోండి, కావాల్సినంత ఉప్పు కారం వేయండి దీంట్లోకి. ఓకే, ఉప్పు కారం వేసాక బాగా కలుపుకోండి. సో అది డిజాల్వ్ అయిపోవాలి వాటర్లో. డిజాల్వ్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం దీంట్లో. అప్పుడైతే మనకి బాగా కలుస్తుంది అనమాట. చూడొచ్చు గైస్, బాగా కలిసింది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా ఎంత బాగా కలిసిందో ఉప్పు కారం ఎగ్లోకి. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసినాను. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ మిర్చి వేసాను. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకొని బ్రౌన్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసేద్దాం దీంట్లోకి. కావాలంటే కొంచెం ఉప్పు కారం దీంట్లో కూడా వేసుకోవచ్చు, దాంట్లో తక్కువ అవుతుంది అనిపిస్తే. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం ఎగ్ వేద్దాం దీంట్లోకి. కొంచెం ఎగ్ అయితే వేసాను. ఎగ్ వేసి ఇంకా బాగా కలుపుకోవాలి. ఇది హై ఫ్లేమ్ పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఇప్పుడు ఇలా అయితే అయింది కదా. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు అలాగే మగ్గనిద్దాం, సో మనకి పచ్చి పచ్చిగా ఉండదు. అంతే గైస్, సింపుల్గా ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకేమన్నా డిషెస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాం మీకు. బాయ్.